సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టెక్ ల్యాబ్. సో ఈరోజు వచ్చేసి సెప్టెంబర్ 3 మనకైతే ఈరోజు రియల్మీ ఈవెంట్ అయితే ఉంది. సో రియల్మీ ఈవెంట్ అయితే అయిపోయింది. సో ఇందులో అయితే వీళ్ళు 2 ఫోన్స్ లాంచ్ చేశారు. అలాగే ఒక 3 ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేశారు వాళ్ళ సైడ్ నుంచి. సో అవేంటియో ఈరోజు మొత్తం పూర్తిగా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఫస్ట్ మనం 3 ప్రొడక్ట్స్ గురించి చూసుకుంటే వీళ్ళైతే ఒక టూత్ బ్రష్ లాంచ్ చేశారు. ఒక ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ లాంచ్ చేశారు. అండ్ అలాగే ఒక అడ్వెంచర్ లగేజ్ బ్యాగ్ అని చెప్పేసి లాంచ్ చేశారు. అండ్ అలాగే ఒకటి గర్ల్స్‌కి వాడే ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తయారు చేశారనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం అయితే ఫస్ట్ టూత్ బ్రష్ చూసుకుందాం. ఈ టూత్ బ్రష్ పేరు వచ్చేసరికైతే M1 సోనిక్ ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ అని అయితే దీని పేరైతే ఉంది. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకైతే 1999 అయితే దీని ప్రైస్ అయితే పెట్టారు. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రం మీరు దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మాత్రం మీరైతే 90 డేస్ అయితే వాడొచ్చు అని చెప్పేసి దీంట్లో అయితే ఉందన్నమాట. సో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే మాత్రం మీకైతే 2 డేస్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందని చెప్పేసి కూడా వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో 4 టైమ్స్ ఫుల్ ఛార్జ్ తోటి అయితే మీరైతే 1 ఇయర్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ టూత్ బ్రష్ని అండ్ అలాగే ఇందులో ఒక 4 క్లీనింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు సాఫ్ట్ మోడ్, క్లీన్ మోడ్, వైట్ మోడ్ అండ్ పాలిష్ మోడ్ అని చెప్పేసి అయితే ఇందులో 4 క్లీనింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. సో ఇది గైస్ ఇదైతే టూత్ బ్రష్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకైతే లగేజ్ బ్యాగ్, ఇదైతే రియల్మీ అడ్వెంచర్ లగేజ్ బ్యాగ్ అని చెప్పేసి అయితే వీళ్ళైతే ఇక్కడ దీనికైతే పేరు పెట్టారనమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం 2999 ఉంది దీని ప్రైస్ అయితే. సో 3000 అనమాట. సో ఇది ఒక లగేజ్ బ్యాగ్ అయితే ఎటైనా టూర్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ లగేజ్ బ్యాగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ప్రోడక్ట్ చూసుకుంటే మాత్రం రియల్మీ టోట్ బ్యాగ్ 2 అని చెప్పేసి అయితే వీళ్ళు పెట్టారు. ఇదైతే సింపుల్గా చెప్పాలంటే గర్ల్స్ హ్యాండ్ బ్యాగ్ అని చెప్పొచ్చు. సో దీని ప్రైస్ చూసుకుంటే 999 ఉంది. సో ఇది కూడా దీంట్లో కూడా రిఫ్లెక్టివ్ అని చెప్పేసి చిన్న చిన్నగా అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారనమాట. సో 12 లార్జ్ కెపాసిటీ ప్రీమియం మెటీరియల్ యూజ్ చేసామని చెప్పేసి అయితే దీన్ని కూడా చెప్పారు. సో దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం మనకైతే 9999 ఉంది. సో ఇవి గైస్ ఇవైతే వాళ్ళ 3 ప్రోడక్ట్స్. సో ఇక మనం నెక్స్ట్ ఫోన్స్లో వెళ్ళిపోతే మాత్రం ఫస్ట్ అయితే వీళ్ళు మనకైతే రియల్మీ 7 అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడైతే ఈసారి మాత్రం మనమైతే ఎక్స్పెక్ట్ చేసిన స్పెసిఫికేషన్స్ తోటి అయితే వీళ్ళైతే సేమ్ పట్టుకొచ్చారనమాట. సో ఈసారి అయితే రియల్మీ 6 సిరీస్తో కంపేర్ చేసుకుంటే రియల్మీ 7 సిరీస్ అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. సో ఈ ఫోన్స్ కూడా చాలా వాల్యూ ఫర్ మనీ అనమాట. సో రియల్మీ 7 ప్రో ఒకటి మాత్రం కొంచెం ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెట్టారని చెప్పుకోవచ్చు. సో రియల్మీ 6 ప్రైస్ పెరగడం వల్ల ఈ వీటి ప్రైజెస్ కూడా కొంచెం హైక్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఓకే గైస్, ఫస్ట్ మనం రియల్మీ 7 యొక్క స్పెక్స్ చూసుకుంటే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోటి ఉన్న డిస్ప్లే అయితే సేమ్ అదే డిస్ప్లే 6.67 ఇంచ్ డిస్ప్లే అయితే ఇందులో ఉంది. అండ్ 120 హెర్ట్జ్ టచ్ శాంపులింగ్ రేట్తో అయితే వస్తుంది. అండ్ ఇదైతే మనకైతే 90.5% ఆఫ్ స్క్రీన్ టు బాడీ రేషియో తోటి అయితే వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అండ్ అలాగే దీంట్లో అయితే మనకైతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంది. సో యాజ్ యూజువల్ మనమైతే ఏదైతే గెస్ చేసామో సో మెయిన్ ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం మనకైతే వరల్డ్స్ ఫస్ట్ మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అని చెప్పేసి అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఇదైతే మీకు 14,000 బడ్జెట్లో ఒక పవర్ఫుల్ గేమింగ్ ప్రాసెసర్ అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మనమైతే మీడియాటెక్ G95 ప్రాసెసర్ తోటి అయితే అని అయితే మన పాత వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా. సో సేమ్ అదే ప్రాసెసర్తో అయితే వీళ్ళైతే వస్తుంది. సో మనం ఎక్స్పెక్టెడ్ అయితే మనమైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో అయితే పట్టుకొస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే వీళ్ళైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి అయితే పట్టుకురాలేదు. సేమ్ అదే మీడియాటెక్ ప్రాసెసర్ కాకపోతే G95 ప్రాసెసర్ తోటి అయితే పట్టుకొచ్చారు. సో G90Tకి G95కి తేడా చూసుకుంటే మనకైతే హ్యూజ్ డిఫరెన్స్ అని చెప్పలేం. సో ఒక 10% అయితే డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు యాంటిట్యూడ్ స్కోర్ అయితే ఇక్కడైతే రియల్మీ 6ది రియల్మీ 7 అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఒక 10% దానికి దీనికైతే డిఫరెన్స్ ఉందన్నమాట. సో అండ్ అలాగే వీళ్ళైతే ఈసారి దీంట్లో కూలింగ్ సిస్టమ్ అయితే 8.6% వరకు అయితే మేమైతే ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసామని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ కార్బన్ ఫైబర్ కూలింగ్ సిస్టమ్ అయితే దీంట్లో అయితే ఇంటిగ్రేటెడ్ అయితే చేశారని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో పాత దాంతో పోల్చుకుంటే మాత్రం 8.6% కూలింగ్ ఎఫిషియన్సీ అయితే ఇంక్రీజ్ చేసామని చెప్తున్నారు. సో ఎందుకంటే వీళ్ళకైతే రియల్మీ 6లో అయితే చాలా వరకు హీటింగ్ ఇష్యూస్ అయితే వచ్చాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే వీళ్ళైతే నాకు తెలిసి ఈ కూలింగ్ ఎఫిషియన్సీని అయితే ఇంక్రీజ్ చేసి ఉంటారు. అండ్ ఇంకా దీంట్లో మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ మనం అయితే ఏదైతే కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేసామో, ఏదైతే ఇంతకుముందు వీడియోలో నేను చెప్పానో సో సేమ్ కెమెరాస్ అయితే వీళ్ళైతే ఇందులో యూజ్ చేశారు. సో మెయిన్ సెన్సార్ వచ్చేసరికి అయితే 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ అయితే వాడారనమాట. సో ఇదైతే సోనీ సెన్సార్. సో ఇంతకుముందు వరకు చూసుకుంటే అయితే మనకైతే రియల్మీ వాళ్ళు సో సామ్సంగ్ సెన్సార్స్ అయితే పట్టుకొచ్చారు. సో ఇది ఒక చిన్న అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇదైతే మనకైతే టెస్ట్ చేయాలి రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో. సో మ్యాక్సిమం సోనీ కెమెరాస్ కాబట్టి చాలా బాగుంటాయి. సో అండ్ సెకండ్ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా సేమ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో మెయిన్ సెన్సార్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు రియల్మీ 7లో మాత్రం. సో ఇదైతే మనకైతే చాలా బాగుంటుంది కెమెరా. సో మనమైతే ఒకసారి రియల్ లైఫ్లో యూజ్ చేసి అయితే మనమైతే దీన్ని చూడాలి. అండ్ అలాగే మనం దీంట్లో స్లాట్స్ చూసుకుంటే అయితే మనకైతే దీంట్లో 3 స్లాట్స్ ఉన్నాయి. 2
సిమ్స్ పెట్టుకోండి. అండ్ అలాగే మీరైతే మైక్రో ఎస్డీ కార్డ్ అయితే మీరైతే ఒకటేసారి అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో అండ్ అలాగే దీంట్లో మనకైతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉందన్నమాట. సో అండ్ ఇది మనకైతే రియల్‌మీ 7 స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ అలాగే ఇందులో సేమ్ మనకైతే 30 వాట్స్ ఫాస్ట్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏదైతే రియల్‌మీ 6లో ప్రొవైడ్ చేశారో, ఇక లాస్ట్‌లో మనం దీని ప్రైస్ చూసుకుంటే, సో వీళ్ళైతే బేస్ వేరియంటే 6+64 జీబీ వేరియంట్ తోటి అయితే పట్టుకొచ్చారనమాట. సో దీని ప్రైస్ అయితే 14,999 అయితే పెట్టారు. సో ఓకే, కొంచెం అగ్రెసివ్‌గా పెట్టారనుకోవచ్చు. సో నేనైతే యాజ్ ఎక్స్‌పెక్టెడ్ 16,999కి బేస్ వేరియంట్ పట్టుకొస్తారనుకున్నా గానీ, సో వీళ్ళైతే 14,999కి అయితే బేస్ వేరియంట్ అయితే పట్టుకొచ్చారనమాట. సో అండ్ అలాగే మనం 6+64 అయితే 14,999 ఉంది. అదే మీకు ఒకవేళ 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ రోమ్ ఉన్న ఫోన్ కావాలనుకుంటే మాత్రం మీకైతే 16,999 ఉందన్నమాట. సో ఇది గైస్, ఇదైతే రియల్‌మీ 7 యొక్క స్పెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే రియల్‌మీ 7 ప్రో చూసుకుందాం. సో ఇదైతే ఒక ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. రియల్‌మీ 7 ప్రో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గానీ, సో ఒక్క 2000 ప్రైస్ ఎక్కువైంది అనుకున్నా గానీ, సో ఓకే పర్లేదు. ఆ ప్రైస్ ఎక్కువైనా గానీ పర్లేదు. ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే బాగున్నాయి. కెమెరా ఫీచర్స్ అయితే ఇందులో కొన్ని బాగున్నాయి. సో దానికైతే మనం మనీ పెట్టొచ్చు. సో అండ్ అలాగే మనం ఫస్ట్ దీంట్లో మనం హైలైట్స్ చూసుకుంటే మనకైతే ఇందులో 65 వాట్స్ సూపర్ డాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఛార్జర్ని ఉపయోగించి మీరైతే 34 మినిట్స్‌లోనే 0-100% అయితే ఛార్జ్ చేయొచ్చు అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అలాగే మనకైతే ఇందులో అమోల్డ్ స్క్రీన్ అయితే ఉందన్నమాట. సో ఈ అమోల్డ్ స్క్రీన్ ఇది ఇంకో హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్‌కైతే. సో అండ్ అలాగే మనం ఇది 60 హెర్ట్జ్ స్క్రీనే. దీనైతే వీళ్ళు ఎన్ని హెర్ట్జ్ అయితే మెన్షన్ చేయలేదు. సో మాక్సిమం 60 హెర్ట్జ్ స్క్రీన్ అయితే ఉంటుంది. సో అండ్ అలాగే మనకైతే దీంట్లో అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉందన్నమాట. సో AMOLED స్క్రీన్ కాబట్టి అయితే వీళ్ళైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే, సో వీళ్ళైతే ఇందులో 720G ప్రాసెసర్ అయితే వాడారు. సో ఏదైతే మనం రియల్‌మీ 6 ప్రోలో చూసామో సేమ్ ప్రాసెసర్ అయితే వీళ్ళైతే ఇక్కడ యూజ్ చేశారు. సో నేను ఈ ఒక్క ప్రాసెసర్ కార్డ్ అయితే నాకైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో వీళ్ళు అట్లీస్ట్ 730G ప్రాసెసర్తో పట్టుకొచ్చినా బాగుండు. సో కొంచెం ఆ వాల్యూకి వర్తీగా ఉండు. సో 720G ప్రాసెసర్ సో పర్లేదు. ఆయన ఆ ప్రైస్‌కి ఓకే పర్లేదు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో కూడా మనం మెయిన్ సెన్సార్ చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇందులో కూడా సేమ్ అదే ఏదైతే రియల్‌మీ 7లో యూజ్ చేశారో సో సేమ్ కెమెరా అయితే ఇక్కడ యూజ్ చేశారు. సోనీ IMX682 సెన్సార్ అయితే ఇందులో యూజ్ చేశారు. సేమ్ యాజ్ యూజువల్ రియల్‌మీ 6 ప్రోలో మిగతా కెమెరాస్ ఉన్నట్టే. సో దీంట్లో కూడా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. సో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ సెన్సార్ కాబట్టి సో దీంట్లో కూడా ఫొటోస్ అయితే బాగొస్తాయి. సో దీంట్లో ఇప్పుడు మనం ఫీచర్స్ చూసుకుంటే మీరైతే కొన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్‌ని కలర్‌లో పెట్టుకొని మిగతా బ్యాక్‌గ్రౌండ్ అంతా మీరైతే బ్లాక్ అండ్ వైట్‌లో అయితే కన్వర్ట్ చేయొచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట కెమెరాలో. సో అదేంటంటే ప్రో షార్ట్ మోడ్ అని చెప్పేసి, ప్రో నైట్ మోడ్ అని చెప్పేసి అండ్ ప్రో కలర్ మోడ్ అని చెప్పేసి అయితే వీళ్ళైతే 3 డిఫరెంట్ ఫీచర్స్ అయితే పట్టుకొచ్చారు. సో ఇందులో ప్రో కలర్ మోడ్ యూజ్ చేసి అయితే మీరైతే ఆబ్జెక్ట్‌ని కలర్‌లో ఉంచి బ్యాక్‌గ్రౌండ్ అయితే మీరు బ్లాక్ అండ్ వైట్‌లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. సో ఇదైతే ఒక మంచి ఫీచర్ అని కూడా చెప్పొచ్చు. సో అండ్ అలాగే మనం రియల్‌మీ 7 ప్రోలో మనం బ్యాటరీ విషయానికి వచ్చేస్తే ఇందులో మనకైతే 4500 mAh బ్యాటరీ అయితే ఉంది. సో దీన్నైతే వీళ్ళు 65 వాట్స్ ఫాస్ట్ చార్జర్ తోటి పవర్ చేస్తున్నారు కాబట్టి సో దీంట్లో అయితే కొన్ని మేజర్స్ తీసుకున్నారు. ఎలా అంటే ఈ బ్యాటరీని డ్యూయల్ సెల్ లెక్క కన్వర్ట్ చేశారనమాట. 2250 mAh 2250 mAh 7 ప్రోలో చూసుకుంటే మనకైతే 4500 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారనమాట. సో దీంట్లో అయితే మనం 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి సో వీళ్ళైతే ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి డ్యూయల్ సెల్ లెక్క అయితే దీన్ని అయితే కన్వర్ట్ చేశారు. సో 2250 mAh బ్యాటరీ అండ్ 2250 mAh బ్యాటరీ అండ్ డ్యూయల్ సెల్ లెక్క అయితే వీళ్ళు కన్వర్ట్ చేశారు. అండ్ అలాగే ఇందులో 10 టెంపరేచర్ సెన్సార్స్ అయితే యూజ్ చేశారనమాట. సో ఒకవేళ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయితే ఈ సెన్సార్స్ అనేది దాన్ని కంట్రోల్ చేయడానికైతే యూజ్ చేశారనమాట. సో మీకైతే బ్యాటరీ పరంగా అయితే మీకైతే ఫుల్ ప్రొటెక్షన్ ఉంది. సో ఈ డ్యూయల్ సెల్ బ్యాటరీ వల్ల అయితే మీకైతే బ్యాటరీ లైఫ్ అండ్ బ్యాటరీ యూసేజ్ కూడా కొంచెం లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఓకే గైస్, ఇది రియల్మీ 7 ప్రో స్పెసిఫికేషన్స్ చూసుకుంటే. సో రియల్మీ 7 ప్రో ఒక ప్రైస్ చూసుకుంటే మనకైతే 6GB ర్యామ్ 128GB రోమ్ వచ్చేసి మనకైతే 19,999 ఉంది. అండ్ అలాగే 8GB ర్యామ్ ప్లస్ 128GB రోమ్ చూసుకుంటే మాత్రం 21,999 అయితే ఉంది. సో ఓకే గైస్, ఇది మనకైతే రియల్మీ 7 ప్రో ఒక ప్రైజింగ్ అయితే. సో ఆ ప్రైస్కి తీసుకోవచ్చు ఆ ఫోన్ అంటే ఓకే పర్లేదు, ఈ ఫోన్ అయితే బాగానే ఉంది అనుకోవచ్చు. సో ఒక్క 1000 తగ్గించి పెట్టినా బాగుండు. 18,999కి బేస్ వేరియంట్ పట్టుకొచ్చుంటే బాగుండని నా ఒపీనియన్. పర్లేదు, అయినా ఇదైతే ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఆ ప్రైస్కి అయితే ఇప్పటికీ బెస్ట్ ఫోన్. సో ఓకే గైస్, ఇది గైస్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే మీకు ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇది మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.